హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ మధ్యకాలంలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఆ, కొన్ని వంటలు పెట్టాను. అయితే ఇప్పుడు కాకరకాయ చేదు రాకుండా ఎలా వండితే టేస్టీగా ఉంటుంది అనే కర్రీ నోట్ నేను తయారు చేస్తున్నాను. మీరు అందరూ చూడండి పూర్తిగా, ఎక్కడ ఏది స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే చేదు ఎలా పోతుందో తెలియదు ముందు. అందుకని మీరు చేదు పోయేది విధానం ఎలా వచ్చిందన్నది మీరు ఒకసారి పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే కనుక లాస్ట్లో ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాకరకాయలు చుట్టూ చెక్కేసుకునండి. ఇలాగా పై తొక్క అంతలా చెక్కేసుకుని ఇలా శుభ్రంగా కోసుకుంటే అండి లోపల విత్తనాలన్నీ తీసేయాలండి. ఈ లోపల ఉన్నటువంటి విత్తనాలు మొత్తం తీసేయాలి, చేదు వచ్చేస్తాయి అని. చేదు రాకుండా టెక్నిక్ ఇప్పుడు నేను చెప్తానండి. ముక్కలు కోసిన తర్వాత ఇలా శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత చిన్న టెక్నిక్, నానబెట్టుకుంటే చేదు సగానికి పైగా చేదు పోద్దండి. షుగర్ ఉన్న వాళ్ళు అయితే చేతితోటి తినడం చాలా మంచిది. తొక్క వేస్ట్ ఉంది చూసారండి, అది జ్యూస్ చేసి తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటున్నానండి. నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. నేను చేదు పోయే టెక్నిక్ అండి. చేదు పోవాలంటే పసుపు, టీ స్పూన్ పసుపు అండి, ఇది ఫుల్గా కలుపుకోవాలండి. ఇలా శుభ్రంగా కలిపేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి. వీలైతే పొద్దున కలిపేసుకుని సాయంత్రం దాకా ఉంచుకోండి, ఇంకా చేదు బాగా తగ్గుతుందండి. అంటే చేదు తగ్గిపోవడానికి మెయిన్ పసుపు హెల్ప్ చేస్తుంది అనమాట. ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఈ కాకరకాయ ముక్కల్ని ఒకసారి శుభ్రంగా కడుక్కుంటున్నానండి. నేను కడుక్కొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటానండి. ఇంకా చేదు ఏమైనా ఉంటే మొత్తం పోతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకునండి, బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ బాగా పిసకాలి. పిసికితే అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చేదు చాలా వరకు తగ్గిపోద్ది అనమాట. వెలిగించుకునండి, ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులండి, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు, అలాగే ఒక స్పూన్ పల్లీలు కొద్దిగా వేయించుకోవాలండి చిన్న మంట మీద. మెంతులు వేగాలండి, వేగకపోతే చేదు వస్తాయండి. కొంచెం వేయించుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి. చేదు రాకుండా ఉండే ఈ కాకరకాయ కర్రీలోకండి నేను చింతపండు బదులు పునాస మామిడికాయ వాడుతున్నానండి. సగం పెచ్చే వాడుతున్నానండి, గుర్తుంచుకోండి. ఇది ముక్కల కింద కట్ చేసుకుని కానీ లేదా తురుముకుని కానీ తొక్క చెక్కుని లాస్ట్లో యాడ్ చేసుకుంటానండి. కూరకు మంచి టేస్ట్ వస్తుందండి. ఆరోగ్యానికి పచ్చి మామిడికాయ చాలా మంచిదండి. చింతపండు అసలు ఆరోగ్యానికి మంచిది కాదండి. డాక్టర్లు కూడా చింతపండు తినొద్దని చెప్తారు. ఇలా వేసుకుని వండుకుంటే అండి చాలా సూపర్ టేస్ట్, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చేదు కూడా రాదు. సాల్ట్ కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి మళ్ళీ ఒకసారి బాగా పిసికండి. ఈ వాటర్లో వేసి కడిగేసుకుంటే అండి ఇంకా చేదు ఏమైనా ఉంటే ఇంకాస్త తగ్గుతుందండి చేదు. చూసారండి ఎలా దిగుతుందో వాటరు. ఈ ప్లేట్లోకి దిగిందంతా వాటర్ ఆ చేదేనండి. ఇదంతా చేదు బయటకు పోతుందండి. ఇదంతా దీంట్లోంచి కడిగి తీసుకునండి ప్లేట్లోకి తీసుకుందామండి. ఈసారి ఎంత శుభ్రం చేసుకుంటానండి చేదు తగ్గుతుందండి. నిమ్మకాయ కంటే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి. దీన్ని పొడవుగా ముక్కలు కోసుకుందామండి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఈ కర్రీకి స్పైసీగా ఉంటేనండి చేదు తెలియకుండా ఉంటుందండి. చిలికల కింద కోసుకొని కర్రీలో యాడ్ చేసుకుందామండి. అలాగే ఒక టమాటో కూడా తీసుకుని ముక్కలు కోసుకుని ఉల్లిపాయలు వేగించిన తర్వాత ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని
కళాయి పెట్టుకునండి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఇది పెద్దదండి సైజు, ఒక్కొక్కటి 2 స్పూన్లు అనుకోండి. 4 వేస్తున్నానండి, 8 స్పూన్లు మొత్తం. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగా వస్తుందండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలునండి పచ్చిమిర్చి ముందుగా వేసుకొని వేయించుకుంటానండి నేను. ఉల్లిపాయ లైట్గా వేగింది కదండి, ఇప్పుడు టమాటాలు వేసుకున్నానండి నేను. టమాటాలు వేయించుకొని ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మిగతాయి కలుపుకుంటానండి నేను. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా వేగినాయి కదండి, ఇప్పుడు నేను కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటానండి. ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత అండి మిగతా ఇంగ్రీడియంట్స్ అని కలుపుకుంటానండి. మూత తీసుకుని చూద్దామండి. చూడండి ఎలా వేగిపోయినాయో. ఇలా వేగాలండి, ఇలా బాగా వేగితే చాలా వరకు ఉడికినట్టే అండి. ఇప్పుడు మనం కారం సాల్ట్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కారం 1 స్పూన్ వేస్తున్నామండి, అలాగే 1 స్పూన్ సాల్ట్. ఈ సాల్ట్ కారం బాగా పట్టేంత వరకు ఇలా కొంచెం రోస్ట్ అయినట్టుగా వేయించుకోవాలండి. కొంచెం బాగా పడితే చేదు శాతం తగ్గుతుందండి. చూసారండి ఎలా డ్రై అయిపోతున్నాయో. ఇలా డ్రై అయినప్పుడు మంట సిమ్లో పెట్టుకునండి. అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదండి, ఇది ఇందులోనే యాడ్ చేసుకున్నానండి. ఇలా డ్రైగా పట్టించుకోవాలండి బాగానే, ఎందుకంటే ముక్కలకు పట్టి చేదుదనం తగ్గడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. యాక్చువల్గా నేను మామిడికాయ ముక్కలు వేద్దాం అనుకున్నానండి. ముక్కల కంటే మిక్సీలో పట్టేసి వేసుకుంటే ముక్కలకు బాగా పడుతుందండి. చూడండి ఎలా డ్రై అయిపోయినాయి బాగా. మామిడికాయ ముక్కలు నేను మిక్సీ పట్టి వేస్తానండి లాస్ట్లో. చూసారండి ఆయిల్ ఎక్కువ వేసాం, కానీ ఒక్క చుక్క ఆయిల్ అయినా కనిపిస్తుందండి. కనీసం కళాయి కానీ ఎక్కడైనా ఒక్క చుక్క ఆయిల్ మొత్తం పీల్చేసినాయండి. అందుకే దీనికి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ముందుగా నేను మామిడికాయ ముక్కల కింద వేద్దాం అనుకున్నానండి, కానీ మిక్సీ పట్టి పేస్ట్ కింద వేస్తే ఇంకా బాగుంటుందండి. అందుకే మిక్సీ పట్టి వేస్తానండి. మామిడికాయ మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఇది ఈ కర్రీలో యాడ్ చేసుకుందామండి. ఈ పట్టిన వాటర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నానండి. శుభ్రంగా దీంట్లో కలిపేసుకుంటండి. మామిడికాయ కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకునండి. ఒక 3 నిమిషాల పాటు ఉడకనిస్తే మూత పెట్టుకుని కర్రీ రెడీ అయిపోద్దండి. చూసారండి కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత రెడ్ కలర్ వచ్చిందో. కర్రీ రెడీ. ఇప్పుడు భోజనం రైస్ తిని మీకు కలుపుకుని కూర నేను టేస్ట్ చేసి చెప్తానండి ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి కర్రీ ఎంత రెడ్గా వచ్చిందో. కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. కాకరకాయ కర్రీ టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. మ్మ్. 75% చేదు తగ్గిపోయిందండి మొత్తం. సూపర్ అన్నమాట. ఎలా వండుకుంటే అండి కర్రీ చాలా అద్భుతంగా, చేదనేది అసలు తెలీదు. 75% కదా, 80% కూడా పోయే ఉంటుంది. లైట్గా ఎక్కడో కొద్దిగా తెలుస్తుంది అంతే. సూపర్ అండి. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి. నేను చేసినటువంటి ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే నేను వండిన తీరు మీకు నచ్చిందో లేదో, అసలు మీరు కూడా ఇలా వండుంటే మరి చేదు తగ్గుతుందో లేకపోతే అసలు తగ్గదనో ఏదో కామెంట్ చేయండి. నాకు కొంచెం ఏదైనా అర్థం అవుతుంది. అలాగే నేను వండిన
ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటలు చేసి పెడతాను నేను. మీరు చూసి నన్ను ఫాలో అవ్వండి సార్ ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.